శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 16వ అధ్యాయము. మధుకైటబుల వృత్తాంతము. బ్రహ్మ వ్యాసమునీంద్రునకు ముందుగా సిద్ధక్షేత్ర మహత్యం చెప్పాడు. తరువాత చతుర్ముఖుడు 7 మానసపుత్రులను సృష్టించి తన సృష్టి కార్యంలో వారి బుద్ధికి తోచినట్లు తనకు సహాయం చేయమని వారిని అడిగాడు. బ్రహ్మ మానసపుత్రులు తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకుని తపస్సు చేసి బ్రాహ్మీభూతులయ్యారు. బ్రహ్మ మరల 7 పుత్రులను సృష్టించాడు. వారు సనకాదులు. వారు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నులై సృష్టి కార్యంలో బ్రహ్మకు తోడ్పడలేదు. సనకాది మానసపుత్రులు ఈ విధంగా ఉండడం చేత చతురాననుడే స్వయంగా సృష్టి కార్యం చేయడం మొదలుపెట్టాడు. మొదట తన ముఖం నుండి బ్రాహ్మణులను, అగ్నిని సృష్టించాడు. బాహువుల నుండి, తొడల నుండి, పాదముల నుండి ఇతర వర్ణముల వారిని సృష్టించాడు. హృదయం నుండి చంద్రుణ్ణి, నేత్రముల నుండి రవిని, చెవుల నుండి వాయువును, ప్రాణమును, నాభి నుండి అంతరిక్షమును, శిరస్సు నుండి దేవలోకమును, పాదముల నుండి భూమిని, శ్రోత్రముల నుండి దిక్కులను, ఇతర లోకములను కల్పించాడు. స్థావరములు, జంగమములు, నదీనదములు, అడవులు, కొండలు, సాగరములు, వృక్షములు, లతలు మొదలైన వాటినన్నింటినీ సృష్టించాడు. ఇలా ఉండగా కొంతకాలానికి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కర్ణపుటముల నుండి మధుకైటబులనే 2 రాక్షసులు వెలువడ్డారు. ఆ రాక్షసులు పెద్ద పెద్ద కూరలతో, భయంకరమైన ముఖాలతో, ఎర్రని కండ్లతో, పొడవైన ముక్కులతో, పర్వతముల వంటి ఆకారంతో, మదించిన గర్వంతో మేఘగర్జనలు చేస్తూ బ్రహ్మను ధిక్కరిస్తూ బ్రాహ్మణులను, సాధుజనులను, వేదాలను నిందిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ వచ్చారు. వారి అకృత్యాలకు ముల్లోకాలు గడగడా వణికిపోయాయి. ఆ రక్కసులు చివరకు బ్రహ్మను మింగివేయ పూనుకున్నారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి ఆ రాక్షసుల మృత్యువు విష్ణువు చేతిలో ఉందని గణనాథుని అనుగ్రహం వల్ల గ్రహించి విష్ణువు మాయానిద్రకు కారణభూతురాలై విష్ణు నేత్రములను ఆవరించి ఉన్న నిద్రాదేవతను ఇలా ప్రార్థించాడు. అమ్మా, నీవే స్వాహా స్వరూపిణివి, స్వదా స్వరూపిణివి, అమృత స్వరూపిణివి, మాత్రార్థ మాత్రా స్వరూపిణివి, ప్రణవ స్వరూపిణివి, నీవే సావిత్రివి, సంధ్యాదేవతవు నీవే, సమస్త జాతకమునకు శక్తి నొసగు దానివి నీవే కదా. జ్ఞాన విజ్ఞానవంతుడు జగన్నాథుడు అయిన మహావిష్ణువు ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. విష్ణువు చేత అన్ని అవతారములు నీవే ఎత్తిస్తున్నావు. అందుచేత జగజ్జనని, నువ్వు రాక్షసులను మోహింపచేసి వారిని అంతమొందించే బుద్ధిని విష్ణువునకు ప్రసాదించు. తొల్లి ఆ రాక్షసులు మహాతపస్సు చేసి నా వలన అనేక వరాలు పొందారు. కాబట్టి వాళ్ళు నాచే అవధ్యులు. వాళ్ళు నన్ను సంహరించడానికి నా పైకి వస్తున్నారు. ఎంత వారించినా ఆ రాక్షసులు నా మాట పెడచెవని పెడుతున్నారు. అందుచేత తల్లి, నువ్వు విష్ణువును ప్రబోధించే నిమిత్తం నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను కటాక్షించు అన్నారు. 16వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 17వ అధ్యాయము. శంకరుడు విష్ణువునకు గణేశ మంత్రమును ఉపదేశించడం. విష్ణువు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మధుకైటబులు స్వర్గాది లోకాలను ఆక్రమించారు. వాళ్ల హింసలు భరించలేక దేవతలు పలు దిశలకు పారిపోయారు. విష్ణువు నిద్ర నుండి లేచి దేవతలను ఓదార్చి మధుకైటబులకు భయం కలిగేలాగా తన పాంచజన్యమును పూరించాడు. ఆ శబ్దానికి ఆకాశం దద్దరిల్లిపోయింది. మధుకైటబులు భయపడ్డారు. సరే కాని మన యుద్ధవాంఛ తీరుతుందా
అని తలచి హరిని సమీపించి, ఓ మాధవ, మా రణకండూతి శాంతించడానికి నువ్వు కనిపించావు. మా కంటపడ్డవాడికి గతులుండవు. మాతో యుద్ధానికి రా, కానీ ఒక్క షరతు, నీకు 4 చేతులు కలవు కాబట్టి నువ్వు మాతో బాహుయుద్ధమే చేయాలి అని సవాలు చేశారు. హరి అందుకు అంగీకరించాడు. విష్ణువు, ఆ రాక్షసులు మల్ల యుద్ధానికి తలపడ్డారు. వాళ్ల మధ్య 5000 సంవత్సరాలు యుద్ధం కొనసాగింది. కానీ శ్రీహరి వాళ్లను కడతేర్చలేకపోయాడు. అప్పుడు హరి గంధర్వ రూపం దాల్చి వనాంతరాలకు వెళ్ళి శ్రవణానందకరమైన వీణానాదం చేయడం మొదలుపెట్టాడు. ఆ వల్లకీవాదమునకు సమస్త జంతువులు, దేవతలు పరవశం చెందారు. ఆ వీణావాదనకు కైలాసంలో ఉన్న శంకరుడు విన్నాడు. తన్మయం కలిగించే ఆ గానం ఎవరు చేస్తున్నారో అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి అని నికుంభ పుష్పదంతులను ఆజ్ఞాపించి పంపాడు. వారిరువురు ఆ గానం విష్ణువుదని తెలుసుకొని శ్రీహరి దగ్గరికి వెళ్ళి, ఓ దేవా, నీ గానానికి ముగ్ధుడైన ముక్కంటి నిన్ను తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు అని విన్నవించారు. విష్ణువు వారితో కూడా శంకర్ని వద్దకు వెళ్ళి స్వామికి నమస్కరించి వీణాగానం ఆలపించి శివపార్వతులనే కాక స్కంద గణపతులను, దేవతా గణములను రందింపజేశాడు. ఆ గానమునకు పరవశుడైన పరమశివుడు విష్ణువును గాఢంగా ఆలింగనం చేసుకుని, కేశవా, నీకు వరాలిస్తున్నాను, కోరుకో అని చెప్పాడు. అప్పుడు విష్ణువు మధుకైటపుల వృత్తాంతమంతా శంకరునికి చెప్పి వాళ్లను వధించే ఉపాయం తెలుపమని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు ఆలోచించి, గోవిందా, నువ్వు ముందుగా గజాన్ని స్మరించలేదు, అందుచేత నువ్వు ఆ రక్కసులను వధించలేకపోయావు. ఆ గజాన్యుని ఉపాసించు, అతడు ప్రసన్నుడై నీకు జయం కలిగిస్తాడు అని చెప్పాడు. అంత శ్రీహరి, శంకర, ఆ గజాన్ని ఉపాసించే తీరు ఆనతీయండి అని శంకర్ని కోరాడు. ఓ పురుషోత్తమ, గణనాథునికి సంబంధించి 7 కోటి మహామంత్రాలున్నవి. అందు ఏకాక్షరి, షడక్షరి మంత్రాలు ప్రసిద్ధమైనవి. వానిలో నీకు ఒక మంత్రమును ఉపదేశిస్తాను అని చెప్పి సిద్ధారి చక్రము చేత రుణధనములను శోధించి సర్వసిద్ధిప్రదమైన షడక్షరి మహామంత్రమును ఉపదేశించాడు శంకరుడు. నువ్వు దీనిని ఉపాసించి అనుష్ఠిస్తే నీకు తప్పక జయం కలుగుతుందని విష్ణువుకు అభయమిచ్చాడు. పిమ్మట విష్ణువు శివుని వద్ద సెలవు తీసుకుని మంత్రానుష్ఠానము కొరకు అక్కడి నుండి మరలిపోయాడు. 17వ అధ్యాయం సమాప్తం.